ఒక ఫోటో దిగిరా అదే దాచి ఉన్నారు హ్యాపీ బర్త్డే రాను భాయ్ अच्छा చేశాను గొప్ప విషయం సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానంగా కృషిపై ఒక 2 నిమిషాలు మాట్లాడుతాం. సీనియర్ లెవెల్ అని ఉంటే సీనియర్లతో కూడా కొంచెం మాట్లాడించిన తర్వాత మన కార్యక్రమం పెట్టింది. అదేవిధంగా చేసిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కుటుంబ సభ్యులందరికీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఆలయ చరిత్రలో సుదీనం. ఎవరు కూడా ఇంతకుముందు మనం చూసుకున్న 5-6 శాసనసభ్యులు వెళ్ళిపోయినా ఎవరు కూడా ఇంత ప్రింట్ ఎలక్ట్రానిక్ తోని సమావేశం పెట్టిన సందర్భాలు అయితే లేవు తెలిసినంత వరకు. ఇంకోటి ఏంటంటే మనం అడగడం కాదు, అన్ననే 4 సార్లు అడిగి ఈరోజు డేట్ పెట్టి రావడం అనేది మా ఆలయ ప్రెస్ క్లబ్ తరఫున మా అందరి తరఫున గారికి ధన్యవాదాలు చేస్తున్నాను. మళ్ళీ ఇంత మంచి వేదిక ఇచ్చి ఏర్పాటు చేసిన ఉపేంద్రెడ్డి సార్ గారికి అదేవిధంగా అందరికీ కూడా పెద్దలకి అందరికీ పేరుపైన ధన్యవాదాలు. అన్న ఆలయంలో చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. నియోజకవర్గ కేంద్రం కానీ ఆలయకు ప్రెస్ క్లబ్ లేదు. స్థలం ఇచ్చి ప్రెస్ క్లబ్ నిర్మింపజేయాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా గతంలో ఉన్న ప్రభుత్వం పథకాలు ఇచ్చింది. అలాంటి భూమి అదే మొత్తం కోర్టులో ఉంది. రిలీజ్ కావాలంటే వేరే ప్రభుత్వాలు ఆ స్థలం కాకుండా వేరే స్థలంలో ఎంత వస్తే అంత ఇక్కడ పనిచేసిన అందరి మిత్రులు అందరికీ కూడా స్థలాలు ఇచ్చి అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు కూడా ప్రైవేట్ కళాశాలలో కూడా విద్యార్థులు మా పిల్లలు చదువుకుంటారు కాబట్టి అందులో కూడా ఫీజు 50% ఇస్తున్నారు. 100% ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటే అది కూడా ఫీజు ఉచితంగా విద్య అందించే అవకాశం ఉంటుంది. అదొక విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ నా నమస్కారం. సరే మీరు లేదు వాస్తవాలు అన్నీ తీసి మంచిగా చక్కగా ప్రభుత్వాలకు చేయుత ప్రకారం నడుస్తుంది. వాస్తవం చెప్తాం, మంచి పని మనం చెప్తాం, వాళ్ళు చేసిన పని మనం రాస్తాం. ఇది ఆనవాయితీ. ఉన్న పద్ధతిలో మీరు ఇచ్చిన డిమాండ్ అన్ని సమర్థిస్తున్నాయి. వాస్తవంగా హెల్త్ అవసరమే, అవసరమే, ఇల్లు అవసరమే, ఇల్లు లేకపోతే ప్లాట్ అని అవసరం లేదా మనకి ప్లాట్ ఒక ఇల్లు ఒక ఇన్సూరెన్స్ దాంట్లో కష్టం అయితే తీసుకుంటాం. ఈ 4-5 మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. కోరిన కోరికలన్నీ సమంజసం. తప్పకుండా మా ఎమ్మెల్యే గారు అందరికీ చేస్తున్న 24 సేవ అందరికీ పనులు చేస్తున్నారు. మీకు కూడా తప్పకుండా మరి చేస్తే వారు ఇంకా నేను కూడా నా శక్తి ఎంతో నేను కూడా ఏదైనా కాంట్రిబ్యూషన్ చేయడానికి నేను తప్పకుండా ముందు వరుసలో ఉంటాను కోరుకుంటూ మరి ఆకలింది అందరికీ అందరూ ప్రోగ్రాం చేసి విమానంగా సంతోషంగా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. అందరం ఒక కుటుంబ సభ్యులక ఆలయ అభివృద్ధి కోసం అదేవిధంగా మన వ్యక్తిగతంగా కూడా కొంత సమయం అడగగానే ఇచ్చి మనలో మనం అందరంగా ఆలయ అభివృద్ధితో పాటు గడిచిన 2.5 సంవత్సరాలు ఏ రకంగా అభివృద్ధి జరిగింది, దాంట్లో ప్రభుత్వం నుంచి కానీ నా నుంచి కానీ ఉన్నటువంటి వైఫల్యాలే కానీ లేకపోతే ఇంకా రాబోయే 2.5 సంవత్సరాలు ఏ రకంగా ముందుకు పోవాలి, ఆలయం అన్ని విధాల అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవడానికి మీ సహకారం అవసరం. కాబట్టి గత కొన్ని రోజులుగా నేను సమయం అడుగుతున్నా. మరి కొంత అనివార్య కారణాల వల్ల నాకు వెసులుబాటు కాకుండా మీకు కూడా వెసులుబాటు కొంతమైంది. ఏదేమైనా ఈరోజు రావడం చాలా సంతోషం. ఇంతమంది అందరం ఒకతాన కూడి కుటుంబ సభ్యుల లెక్క
ఆలయ ప్రాంత అభివృద్ధి కోసం, అదేవిధంగా మనం వ్యక్తిగతంగా కూడా ఎక్కువ బిజీ ఉండడం వల్ల వ్యక్తిగతంగా కలవలేకపోతున్నాం కాబట్టి ఈరోజు ఇంకా మంచి శుభదినంగా పరిగణిస్తూ ఇది ప్రతి ఒక్క 3 నెలలకు 4 నెలలకు ఒకసారి మనం కలుసుకొని అభివృద్ధి మీద కానీ, వ్యక్తిగత సమస్యల మీద కానీ, జర్నలిస్ట్ సమస్యల మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ తోటలో సమయం ఇచ్చిన మన జనగామ ఉపేంద్ర రెడ్డి గారు, పెద్దలు, రాష్ట్ర నాయకులు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరాజు గారు కానీ, మా టౌన్ అధ్యక్షుడు ఎజాజ్ గారు కానీ, అదేవిధంగా ఎంపీపీ, ఎక్స్-ఎంపీపీ మా అశోక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నాకు చిన్నప్పటి నుంచి కష్టపడే అలవాటు ఒకటి. మీరు నా జీవిత చరిత్ర చూడండి. నేను 10th క్లాస్ చదివేటప్పుడే కష్టపడి ఒక పాల సెంటర్ పెట్టి స్కూల్ 10th క్లాస్ పోయేటప్పుడే పాల సెంటర్లో అక్కడ సేకరించి ఆ సమయంలో నాకు కష్టం అంటే తెలుసుకొని మామూలు సామాన్యమైన కుటుంబం నిజంగా కూడా ఒక్కొక్కసారి మీ ముంగట ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నంటే అతిశయోక్తే. మా కుటుంబం కానీ, మా నాన్నగారి లేకపోతే మా పూర్వం కానీ రాజకీయ నేపథ్యం కాదు. ఒక వ్యవసాయ కుటుంబం, నడుచుకుంటూ బడిపోయి చదువుకున్న కుటుంబం నుంచి ఆ రోజు పాలసంఘం చైర్మన్గా, అదేవిధంగా నీటి సంఘం చైర్మన్గా, గ్రామంలో సైదాపూర్ సర్పంచ్గా, నాన్లక్కల్లో యారుట ఎంపీడీసీగా, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో భిక్షమయ్య గారి నేతృత్వంలో మండల పార్టీగా, పార్టీ ఆయన విస్మరించిన తర్వాత ఈ విజయవంత ఇన్ఛార్జిగా, మీ అందరి సహకారంతో మీ బిడ్డగా కానీ నేను ఎరగనే రీతిలో 50,000 మెజార్టీ ఇచ్చి గెలిపించిన మీ గెలుపులో మీ పాత్ర కూడా కీలకం ఉంది కాబట్టి అందరికీ ధన్యవాదాలు వేస్తూ, ఆలయ ప్రజలకు మంచి అవకాశం ఇచ్చారు. మీ అందరి సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నా. గతంలో కూడా కొందరు సీనియర్ జర్నలిస్టులు కానీ, కొంతమంది సన్నిహితున్న వాళ్ళతోటి సూచనలు సలహాలు తీసుకొని ముందుకు పోతున్నా. అట్లా కాకుండా ఉమ్మడిగా మాట్లాడుకొని అందరిలో ఆలయ అభివృద్ధి కానీ, మన జర్నలిస్టులు కానీ, నాకున్నటువంటి వ్యక్తిగత నా పిఎల్ కానీ లేకపోతే నా గన్మెల్ కానీ కొంత అప్పుడప్పుడు ఫోన్ ఎత్తకున్నా వాళ్ళకు కూడా కంటిన్యూగా చెప్పి, విలేకరు అనే వ్యక్తి ఫోన్ వచ్చిందంటే అది ప్రజా అవసరాలకు ఉంటుంది, అక్కడ బర్నింగ్ ఇష్యూ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఫోన్ ఎత్తాలని ఇక్కడ మీ ద్వారానే కండిషన్గా చెప్పుకుంటూ ప్రజలకు మనం చేరువ కావాలి. ఈ ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ముందుకు పోతున్నా. అందులో మీ సహాయ సహకారాలు ఇప్పటి వరకు ఉన్నాయి, ఇంకా కూడా ఉండాలని చెప్పి నేను వ్యక్తిగతంగా మీ అందరినీ కోరుతూ, ముఖ్యంగా జర్నలిస్ట్ అనే వారికి సంఘంలో గౌరవం ముఖ్యం. మీరు ప్రజల కోసం కొట్లాడతారు. మీ కుటుంబాల కంటే ఎక్కువ కూడా సమస్యల మీద కానీ, ప్రజలకు ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి ఫలాల మీద మీరు ఎప్పుడు గలమెత్తి మాట్లాడుతున్నారు కాబట్టి అదే స్ఫూర్తితోటి ఆలయం ఇంకా అభివృద్ధి చేయడానికి మీ సహకారం, మీ సూచనలు, సలహాలు తీసుకొని ఈ 2.5 సంవత్సరాలు కానీ వీని ఎరిగిన రీతిలో ఆలయానికి నిధులు ఎక్కువ తెచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేసి సమస్యల మీద మీ అందరి సహకారంతో ఎక్కడికక్కడ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి మాట ఇస్తున్నా. దాంతోపాటు మీకు మాకున్నటువంటి సన్నిహితం కోసం మీకు కూడా నా నుంచి ప్రభుత్వం నుంచి వచ్చేవి వస్తాయి. నా నుంచి కూడా ఒక జర్నలిస్ట్కు నేనేం చేయగలిగింది ఏముంది, ఏ రకంగా చేయాలని గతం నుంచి కూడా నాకు కొంతమంది మిత్రులు అడుగుతున్నా. యారుంటలో మేము మీటింగ్ అయినప్పుడు ఇక్కడనే మహేష్ అన్న, అక్కడ నరసింహన్ ఉంటాడు, ఇద్దరు అన్న ఏం చేద్దాం జర్నలిస్టులకు అని చెప్పి 1 సంవత్సరం నుంచి తర్జన పరిచయం చేస్తున్నా. హెల్త్ ఇన్సూరెన్స్ కోసం అడిగిన, వ్యక్తిగతంగా ఏం చేయాలంటే మరి వాళ్ళు కొంత చర్చించి ఇంకా ఏ కొలిక్కి రాలేదు కాబట్టి మీ అందరి సమక్షంలో ఏం చేయొచ్చు జర్నలిస్టులకు, ప్రభుత్వం నుంచి ఏ రకంగా సహకారం, వ్యక్తిగతంగా నేనే రకంగా సహకారం చేయాలంటే మీరు మరి 2-3 ఇష్యూస్ నా ముందు పెట్టారు. ముంగటిది ఆరోగ్య భద్రత, జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత, హెల్త్ కార్డు అంటే ఇప్పుడే కృషి పైన అంటే ఒక వ్యక్తికి వస్తుంది, కుటుంబానికి వస్తువులు పెడుతున్నారు. తప్పకుండా కుటుంబానికి ఏ రకంగా పెడితే సంవత్సరానికి ఎంత అవుతుంది, లేకపోతే 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒక ప్యాకేజీగా తీసుకుంటే ఎంత అవుతుందో తప్పకుండా మీరు ఆలోచన చేసి మీ కమిటీ మీకున్నటువంటి ఏదైతే ప్రెస్ క్లబ్ ఉందో దాని ద్వారా నాకు ఇవ్వండి. వ్యక్తిగతంగా నా ఫౌండేషన్ నుంచి మీకు హెల్త్ కార్డు ఇప్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీకు ప్రభుత్వం నుంచి రావచ్చు కానీ మీ కుటుంబానికి, ఒక్కొక్క కుటుంబానికి ఎంత అవుతుందో అది నేను చేపిస్తా అని చెప్పి మీకు మాట ఇస్తున్నా. గృహ విశుద్ధి గతంలో ఆ ప్రభుత్వాలు మీకు తెలుసు. మరి కొంతమంది మాటలు చెప్తారు, రాజకీయ నాయకులు అంటే మాటలు చెప్తారు. మరి అప్పుడు వాళ్ళు మాటలు చెప్పి శిలాపలకాలు వేసి శాంక్షన్ కానీ శాంక్షన్ అయినట్టుగా ఆదర బాదరగా ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఎన్నో శిలాపలకాలు వేసారు. అందులో భాగంగా
మీరు అట్లయితే తెలివికల్లో మిమ్మల్ని కూడా బోల్తా పట్టించి ఆదరబాదరగా ప్లాట్లు వచ్చి అక్కడక్కడ ప్లాట్లు ఇచ్చారు, మరి కేసునే ఇచ్చారు, ల్యాండ్ లేకుండా కూడా ఇచ్చారు. నేను వచ్చిన తర్వాత 2 మండలాలు ఇప్పటికి సాల్వ్ చేసిన. బొమ్మల రామవరంలో ఒక ప్రైవేట్ ల్యాండ్ తీసి అక్కడ ఫ్లాట్ ఇచ్చి అక్కడ 4 ఇండ్లు కూడా కట్ చేయడం జరిగింది. గృహప్రవేశాలు కూడా అయినాయి. తుర్కాపల్లిలో కూడా కొందరికి ఇచ్చాం, ఇంకా కొందరికి కావాల్సిన అవసరం ఉంది. గతంలో ఇక్కడ 1026 అనుకుంటా అందరూ అడిగినప్పుడు 2 ఎకరాలు ఏదో కేసు వేసిన ప్రైవేట్ వ్యక్తి అని అప్పుడున్నటువంటి నరసింహారెడ్డి ఎంఆర్ఓ చక్కగా 30 ఏళ్ల కింద ఫ్లాట్లు గొల్లకొండ కానీ ఆలేరులో ఉన్న ఫ్లాట్లకు కూడా ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది. కానీ ఇది కేసు ఉండడం వల్ల ఆ జరిగిన సాధ్యం కాదు కూడా గతంలో వాళ్ళు ఇచ్చారు. దీన్ని కూడా నేను గౌరవ కలెక్టర్ గారితో అవసరం మంత్రితో కూర్చొని ఎక్కడ సాధ్యమవుతుంది, ఎంతమందికి సాధ్యమవుతుంది, అక్కడేసి ఉన్న వాళ్ళకే ఇవ్వచ్చా లేకపోతే అందరికి ఇవ్వచ్చా అనేది దీని మీద కూడా నేను ఆలోచన చేసి ఫ్లాట్ల విషయంలో ఇస్తా. ఇక ఇళ్ల విషయంలో పూర్తి బాధ్యత నాదే. ఒక ఎమ్మెల్యేగా మొన్న 3500 ఇళ్ళు వచ్చినాయి. ముఖ్యమంత్రి స్పెషల్గా నాకు 200 ఇళ్ళు వాసాల మరి కోసం ఇచ్చారు. అవి గణనీయంగా తెలంగాణలో మొదటి దశలో ఉండే నిర్ణయాలు కొంత ఆలస్యంతో 2వ దశకు మనం పోయింది. అదే గృహప్రవేశాలు కంప్లీట్లో మనం 2వ దశకు వచ్చినాం. అక్కడ ఖమ్మం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గృహనిర్మాణ శాఖ మార్చులు కాబట్టి ఎక్కువ అరే అక్కడ బీర్లైనా ముందు పోతుండు, మీరు ఏం చేస్తున్నారని చెప్పి ఆయన శాఖ మంత్రిగా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టడంతో ఆ జిల్లా ముందుకు పోయింది. ఈ ఇండ్ల విషయంలో కూడా మీ అందరి సహకారంతో తెలంగాణలో నెంబర్ 1గా ఇందిరమ్మలు ఇచ్చినాయి. గతంలో కూడా నేను చెప్పిన తప్పకుండా 2వ విడతల జర్నలిస్టులకు తప్పకుండా ఇండ్లు ఇస్తా అని చెప్పిన. ఇప్పుడు కూడా మొన్ననే గౌరవ మంత్రి గారు మాకు సపరేట్ మీటింగ్ పెట్టి ఈసారి కూడా ఒక 2 నుంచి 3,000 ఇండ్లు మంజూరు చేస్తా అని చెప్పిండు. అందులో ప్రతి కాన్స్టిట్యున్సీకి 500 ఇండ్లు ఎవరైతే గతంలో బీస్పీట్ కట్టి కొంత స్లాబ్ వరకు వచ్చి స్లాబ్ ఆడ ఆగిపోయిన వాళ్ళకు ఇప్పుడు 2వ విడతలో ఒక 500 ఇండ్లు అంటే స్లాబ్ వరకు వచ్చిన వాళ్ళకు 2 లక్షలు అయితే స్లాబ్ పడతా అనుకుంటే ఆ 2 లక్షలు ఇచ్చి స్లాబ్ వేస్తారు. వాళ్ళకి 5 లక్షలు రావు. బీస్పీట్ లేపిననుకో 1 లక్ష కట్ చేసి 4 లక్షలు ఇస్తారు. లెంటల్ దాకా వచ్చిందనుకో 2 లక్షలు కట్ చేసి 3 లక్షలు అంటే అది ప్రపోజల్ పెట్టు. కాబట్టి గతంలో శాంక్షన్ అయిన ఏది కొంత నిర్మాణంలో ఉన్న వారికి కూడా కొంత హెల్ప్ అవుతుందనే ఉద్దేశం పెట్టారు. తప్పకుండా ఆలేలో ఎంతమంది జర్నలిస్టు కట్టుకుంటా అంటే అంతమందికి ఇచ్చే బాధ్యత నాది. మీరు ఈ ఫ్లాట్ల విషయం తేలాలంటే మరి 6 నెలలు పడతా, సంవత్సరం పడతా. అప్పటిదాకా ఓకే పట్టణంలో ఏమన్నా మీ సొంత ప్లేస్ ఉంటే వచ్చే వారము 10 రోజుల్లో మళ్ళీ కొత్త ఇండ్లు వస్తున్నాయి. దాంట్లో తప్పకుండా ఇస్తా అని చెప్పి మీకు మాట ఇస్తున్నా. ఇంకోటి ఆలేరులో ఎవరైనా ఇందిరా మిల్లు శాంక్షన్ అయిన మన హ్యాండిక్యాప్డ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఏదైతే నేను కొంత నా ఫౌండేషన్ సాయం చేస్తున్నా జర్నలిస్టు ఆలేరులో ఎవరు కట్టుకున్నా వాళ్ళ ఇంటికి 100 బస్తాలు సిమెంట్ నా ఫౌండేషన్కి ఇస్తా అని చెప్పి మీకు మాట ఇస్తూ అరువులందరికీ అంటే ఆల్రెడీ బిల్డింగ్ ఉండి మళ్ళీ ఇల్లు ఏమంటే కాదు. దయచేసి ఆ ఇంట్లో 2 కొడుకున్నారు, 3 ఉన్నారు. ఎట్లా అంటే ఒక ఇల్లు శాంక్షన్ చేయొచ్చు. అది 2వ విడతల కొంత మనకు ఆ వెసులుబాటు ఉంది. కాబట్టి నిజంగా జెన్యూన్ క్యాండిడేట్ కట్టుకుంటా అంటే ఈ 15 నుంచి నెల రోజుల మధ్యనే ఇండ్లు మంజూరు చేస్తా. మంజూరు అయిన నాడే 100 బస్తాల సిమెంట్ కూడా నా ఫౌండేషన్ నుంచి సహకరిస్తా అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రక్షణ జర్నలిస్ట్ అయితే నిత్యం జాడులు అంటున్నారు. తప్పకుండా మీ యూనియన్ ఒకటి పెట్టుకోండి. ఎవరికైనా ఇబ్బంది ఉంటే తప్పకుండా ఆ యూనియన్ నా వరకు తెస్తే ప్రభుత్వం నుంచి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ మీకు జర్నలిస్టులకు దాడులు జరగకుండా చూసే బాధ్యత నాది. కానీ అయిన దానికి కాంతి అయినట్టుగా అయింది కానట్టుగా దయచేసి చిత్రీకరించి ఒకరిద్దరు వాళ్ళ జర్నలిస్ట్ వ్యవస్థకే ముప్పు తేవద్దు, బ్యాడ్ నేమ్ తేవద్దు. నిజంగా ఉంటే నేను వచ్చి అక్కడ ఆల్తా. మీ గౌరవం కాపాడే బాధ్యత నాది. కానీ అయిన దానికి పిచ్చిగా రాసుకొని లేకపోతే బదనామై జర్నలిస్ట్ వ్యవస్థనే బదనాం చేస్తే మాత్రం అది ప్రభుత్వం సహించదు, మీ జర్నలిజం కూడా సహించదు. నిజంగా చర్య ఉంటే ఎక్కడైనా నేను వాలి, ఎవడైనా తప్పు చేసి మీ మీద దాడి చేసి మీ మీద ఏమైనా మాట్లాడినా నేను మీ బిడ్డగా మీకు అండ ఉంటా. తప్పకుండా జర్నలిస్టుల సహకారం నాకు ప్రభుత్వానికి ఉండాల్సిందిగా. అలాంటి దాడులు ఏ చేసినా వాళ్ళని తప్పకుండా చట్టపరంగా శిక్షిద్దాం. మీ జర్నలిస్టులు ఎవ్వాలన్నా నేను ఊరుకోనని చెప్పి మీకు మాట ఇస్తున్నా. ఇంకోటి 4 పాయింట్ బీమా సౌకర్యం, జర్నలిస్ట్ బీమా సౌకర్యం 3 అన్నారు. ఇదే దీన్ని అడుగుతున్నా. మీ ఒక్కరికి కాకుండా మీ కుటుంబంలో 5 గారు కానీ 6 కానీ ఎంతమంది ఉంటారో అంతమందికి సంవత్సరానికి ఎంత అవుతుంది? 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలు తీసుకుంటే మనకు నా కాల పరిమితి 3 సంవత్సరాలకు మీరైతే దానికి నేను అమౌంట్ చెల్లించడానికి తప్పకుండా అక్రెడిటేషన్ ఉన్న వాళ్ళకు అక్రెడిటేషన్ లేని వాళ్ళకు కూడా ఇస్తా అని చెప్పి మాటిస్తూ మరి 4 చిన్న కోరికలు కోరిరు, పెద్దగా ఏం కోరలేదు. మరి మళ్ళీ ఇది ఇంప్లిమెంట్ తర్వాత 2-3 నెలలకు మళ్ళీ మీటింగ్ పెడతాం. చెప్తా
చేద్దాం. అదేవిధంగా మిత్రుడు తమ్ముడు మంచి ఆలోచన చెప్పిండు, క్యాంప్ ఆఫీస్కు అందుబాటులో ఉండలేదు అంటున్నారు. నేను ఏమంటున్నా, క్యాంప్ ఆఫీస్ కంటే ఎక్కువ ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. నన్నే కొంతమంది మా మిత్రులు విలేకరులు ఏం తిరుగుతున్నాం నిజంగా ఇవ్వాలి చూడండి, ఒక 5-6 ప్రోగ్రామ్స్ పెట్టుకొని 12 గంటలకే అటెండ్ కావాలని పోయినా. ఒక్కూలో పోయినాక 2 ఇళ్ళు అంటే 3 ఇళ్ళు ప్రోగ్రెస్ చేసారు, ఒక్కూరు అంటే 4 ఊరు చేసారు. రోజుకు మినిమం 20 నుంచి 25 ప్రోగ్రామ్స్ చేస్తా ఉన్నా. అది ఎంత తగ్గించుకుందామన్నా తగ్గలేదు. ఎందుకంటే నేను పేదోటి కాబట్టి పేదోళ్ళ బాధలు నేను చూస్తున్నాను కాబట్టి ఎక్కడ కూడా కాదనలేకపోతున్నాం. ఇవాళ మీకు ఇంత సమయం ఇచ్చి గంట లేట్ అయినంటే నా కోసం కాదు, ప్రజల కోసం లేట్ అయింది. అందుకే తప్పకుండా క్యాంప్ ఆఫీసు కంటే ఆలేరులో అందుబాటులో ఉంటా, యారుట్లో అందుబాటులో ఉంటా, మీకు ఎక్కడ సమస్య వస్తే ఆడికే అందుబాటులో ఉంటా. అది కొంత వాస్తు చేస్తున్నాం. అది మన గతంలో ఏమున్నా డబ్బని కట్టింది తప్ప దాంట్లో ఏ ఫెసిలిటీ లేదు. మరి గతంలో నేను పీక్కపోయినా లేకపోతే ఏం చేసినా వాళ్ళు పోతే ఏం ఉండాలని అనిపిస్తలేదు. ఏమైనా జర్నలిస్ట్ వస్తే వాళ్ళు కుర్చీలు వేసుకుంటున్నామని కూడా అది లేకుండా చేసింది. కాబట్టి తప్పకుండా ప్రజలకు నేను ఎక్కడ ఆలేరు క్యాంప్ ఆఫీస్ అని కాదు, వీలైతే వాళ్ళ ఇంటికి పోయే కూర్చొనే సమస్య పరిష్కారం చేస్తున్నా. నిత్యం పొద్దున 7 గంటల నుంచి స్టార్ట్ అయితే 12-1 గంటల దాకా పబ్లిక్ తోటి ఉంటున్నా. కాబట్టి తప్పకుండా ఇంకా కూడా మీరు అన్నట్టు ఎక్కడ ఇష్యూ ఉంటే అక్కడ అందుబాటులో ఉంటా. ఆలేరు కూడా సమయం ఇస్తా అని చెప్పి మీకు తెలియజేస్తూ, ఇంకోటి సాంకేతులే ఎక్కువ మీకు అనుకున్నారు. మీ జర్నలిస్ట్ వచ్చినప్పుడు ఆలేరుకి వస్తే ఆలేరు ఎంపీపో జెడ్పీసో లీడర్లు పెద్ద లీడర్ వస్తున్నారు. నేనేమో చిన్నోనైతే ఉప్పాన దగ్గర పక్కకు మాట్లాడంటే ఆయన ఏం బాధపడుతున్నారు అనుకుంటాం. మీరు ఇచ్చిన సూచనలు సలహాలు తప్పకుండా తీసుకుంటా. ఇప్పటి నుంచి ఎవరు సమస్య ఉంటే వాళ్ళతోటి 5 నిమిషాలు కూర్చొని వాళ్ళ సమస్య మీద స్పందిస్తా. ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు. ఇప్పటిదాకా ఏంటంటే అందరికి కలిసి ఉంటున్నాం. ఇక నేను రాగానే ఎందుకంటే అందరూ వచ్చి కూర్చుంటారు కాబట్టి కొంత వాస్తవానికి సొంత బాధలు చెప్పుకునే వాళ్ళకి పరస్పరం మాట్లాడడానికి కొంత ప్రైవసీ లేకుండా పోయింది. ఇప్పటి నుంచి ఎవరు వస్తే వాళ్ళతో మాట్లాడి, వాళ్ళు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ మీరు తర్వాత మాట్లాడదాం, వచ్చినతో మాట్లాడి సమయం ఇస్తా అని చెప్పి మాటిస్తూ, అక్రిడేషన్ లేని వాళ్ళు కూడా ఇళ్ళ మాట్లాడుతున్నారు. మరి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మరి సాధ్యమా సాధ్యం కాదా? ఎందుకంటే ఇళ్ళ ప్లాంట్ అనేది గవర్నమెంట్ ఇవ్వాలి. ఇల్లు కట్టుకుంటే నేను వ్యక్తిగతంగా 50,000, 1,00,000, 100 బస్తాలు చేయొచ్చు. కానీ ప్లాట్ల విషయంలో ఒక గవర్నమెంట్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఇది కూడా నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతానని చెప్పి మీకు మాట ఇస్తూ, ఇంకోటి రాష్ట్ర వ్యాప్తంగా సమస్య కాబట్టి కాలేజీ సమస్య కాదు కాబట్టి ఇది కూడా ఒకసారి ప్రభుత్వ సలహాదారు వేమిరెడ్డి నారాయణ నాకు దగ్గర ఉంటాడు కాబట్టి ఒకసారి ఆయన దృష్టిలో వేస్తా. ఒక ఆలేరు చెప్పడం వల్ల తెలంగాణ వ్యాప్తంగా జనాలకు తీసుకొస్తే అది మనకు చాలా సంతోషం. కాబట్టి తప్పకుండా మీరు చెప్పిన విషయాలు ఇంకా కూడా ఈ విషయంతో పాటు మళ్ళీ ఒక 2 నెలల 3 నెలల మీ సహకారంతో కూర్చొని మాట్లాడుకొని ఇప్పుడు 1 గంట భోజనాలు చేసిన తర్వాత కూడా నేను 1 గంట 2 గంటలు ఉంటా. ఒక్కొక్కరు పర్సనల్ కూర్చొని మీ విషయాలు ఏమున్నా, మీ పర్సనల్ విషయాలున్నా లేకపోతే ఆలేరు అభివృద్ధి కోసం మీతో ఉంటానని